guys, hometown series vlogs day 1. Chala. Hi guys, hope you all doing great. Welcome to my channel Monica Shana Vlogs. You are with me Monica. చాలా మంది అడిగారు కదా పొంగల్కి ఎందుకు వెళ్ళలేదు మీ ఊళ్ళో బాగా చేస్తారు కదా అని చెప్పి, బట్ హియర్ ఇస్ ద ఆన్సర్. వాలంటైన్స్ డే ఐ డోంట్ రిమెంబర్. మా ఊరు ఏంటి ఇక్కడ పెట్టా? ఎస్, ఫైనలీ హోమ్ మేడ్ ఫుడ్ యార్. బాగున్నాయి మమ్మీ ఫ్లవర్స్. సూపర్. ఇక్కడ ఉంది ఈ కోవాపూరి బండి ఉంటుంది అనమాట. ఇంకా చాలా స్వీట్స్ ఉంటాయి. సో అక్కడ నేను తిన్నాను ఫస్ట్. నాకు వద్దే బాబు, నేను బయట ఫుడ్ మానేసాను. వద్దొద్దు. ఊస్ట్ వెనకాల ఉంది కదా, అదే మా చెల్లి లెక్కలు వేస్తుంది అనమాట. షాపింగ్ ఒక దండ. గోరింటాకు ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. బ్యాగ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది. 2 షోల్డర్ బ్యాగ్స్ అండ్ 2 సూట్ కేస్ అండ్ ఒక రెడ్ బ్యాగ్ ఒకటి ఉండింది. లెట్స్ గో. సో ఈ రోజు వచ్చేసి డేట్ February 14, 2025 అండ్ ఫైనలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ డే. చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. సో హ్యాపీ జర్నీ టు మీ అండ్ ఫైనలీ ఐఎమ్ గోయింగ్ టు మై హోమ్ టౌన్ ఆఫ్టర్ 5 months. చాలామంది అడిగారు కదా పొంగల్కి ఎందుకు వెళ్ళలేదు మీ ఊళ్ళో బాగా చేస్తారు కదా అని చెప్పి, బట్ హియర్ ఈస్ ద ఆన్సర్. నేను ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి. ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది మీకు నేను ఖచ్చితంగా చెప్తాను. సో డోంట్ మిస్ ద వీడియోస్. హోమ్ టౌన్ సిరీస్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ సిరీస్ అంతా కూడా ఫాలో అవ్వండి. అండ్ మధ్య మధ్యలో ఓల్డ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. కీప్ సపోర్టింగ్ మీ అండ్ ట్రై టు డెలివర్ ద గుడ్ కాంటెంట్ ఫ్రమ్ నౌ. సో అది మాట. లెట్స్ గో అండ్ హ్యావ్ అ సేఫ్ అండ్ హ్యాపీ జర్నీ. సో నేను చెప్పాను కదా ఈరోజు డేట్ 14th February అండ్ ఇప్పటి నుంచి కూడా నేను లీవ్స్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను. సో ఐ థింక్ లాంగ్ లీవ్స్ కూడా కాదు, లైక్ 3 days లీవ్స్, స్వాప్స్ అట్లా చేసి వెళ్తున్నాను అనమాట. వీక్ ఆఫ్స్తో కలిపి. ఎక్కువ లీవ్స్ దొరకవు గైస్ మాకు. సో ఈ విషయం తెలిసిన వెంటనే నాకు February 14th అని కూడా గుర్తులేదు. నేను మిడ్ ఆఫ్ February వెళ్దాం అనుకున్నాను. February 14th వాలంటైన్స్ డే ఐ డోంట్ రిమెంబర్. సో మా కలీగ్స్ అయితే కరెక్ట్గా February 14th వెళ్తున్నావు కదా, ఊరికి వెళ్తున్నావు బావా అని ఏడిపిస్తున్నారు. బావా అంట అలాంటే ఊరంటే ఇంకా బావా అనుకుంటారు. జస్ట్ ఫర్ ఫన్ గైస్. యా, ఇంక నుంచి వీడియోస్ లైన్గా వస్తూ ఉంటాయి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ లెట్స్ గో అండ్ డూ ది జర్నీ. అండ్ మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. ఇంకా వెళ్లే ముందు బాబాకి అండ్ కృష్ణుడికి దండం పెట్టేసుకుని జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. హ్యాపీ జర్నీ టు మీ. ఎప్పుడు లగేజ్ కొంచెం తెచ్చుకుందామన్నా అవ్వదు, ఇంత లగేజ్ పట్టుకొస్తున్నాను. కాకపోతే ఇంటి దగ్గర వదిలేసేవే మ్యాక్సిమం అవి. అంటే క్లాసికల్ డ్రెస్సెస్ అన్ని కూడా నేను తెచ్చుకున్నాను. ఒక బ్యాగ్ అంతా అవే ఉన్నాయి. సో అవి ఇంటి దగ్గర పెట్టేస్తాను. అండ్ ఒక రెడ్ బ్యాగ్ అంతా సామానాలే ఉన్నాయి. మా మమ్మీ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏవోటి పెట్టించేవారు. ఇక్కడ ఫేస్ ఎందుకు అలా పెట్టానంటే బస్సులో ఓన్లీ ఆ 2 suit cases ఎలో చేస్తానన్నారు. యాక్చువల్గా 2 షోల్డర్ బ్యాగ్స్ నా కాల్ దగ్గర పెట్టుకున్నాను, బట్ స్టిల్ డినే చేశారు వాళ్ళు. ఫైనల్లీ ఏదో ఒకలాగా ఒప్పించి ఎక్కాను, బట్ ఐ వాజ్ లైక్ యాంగ్రీ విత్ దెమ్. ఇంకా బస్ అయితే బెంగళూరు నుండి స్టార్ట్ అయిపోయింది. మధ్య మధ్యలో నేను స్టాప్స్ చూసుకుంటూ ఉంటాను. మెయిన్ స్టాప్స్ లైక్ తిరుపతి ఇవన్నీ కూడా నేను చూసి అలా రికార్డ్ చేస్తూ ఉన్నాను. విండో సీట్ అయితే తప్పకుండా తీసుకుంటాను ఎవ్రీ టైం, బికాజ్ నాకు విండో సీట్ చాలా ఇష్టం. ఎప్పుడు కూడా విండో సీటే నేను బుక్ చేసుకుంటాను. దట్ ఈజ్ మై ప్రయారిటీ. వ్యూని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అండ్ మిడిల్లో ఒక స్టాప్ దగ్గర ఆపారు, డిన్నర్ చేస్తాను. నేను కర్డ్ రైస్ తెచ్చుకున్నా అండ్ పొమగ్రానైట్ తెచ్చుకున్నా అండ్ పడుకుని పోయా. దెన్ చూస్తే పొగమంచు, వావ్ బ్యూటిఫుల్ క్లైమేట్. ఆ పొలాలు చూస్తే అర్థమైపోతున్నట్టుంది. మా ఊరికి దగ్గరలో ఉన్నాం మేము. అంటే ఇంకో 2 hours అయితే మా ఊరు వచ్చేస్తుంది. చూసారా ఎంత బాగుందో స్నో తోటి ఆ సన్ రైజ్, వావ్ బ్యూటిఫుల్. అండ్ ఇంకొంచెం దగ్గరికి వస్తే మా ఊరు వచ్చేస్తుంది. ఎస్, దగ్గరలో ఉన్నాం. చూసారుగా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదే మా ఊరు. అండ్ ఫైనలీ ఐ రీచ్డ్ మై హోమ్. హాయ్ గైస్. ఏంటి ఇక్కడ పెట్టా? ఎస్, హాయ్ గైస్. ఇప్పుడే ఇంటికి వచ్చాను. యాక్చువల్గా ఇంకా 20 kilometers ఉందని చెప్పి పడుకుని పోయాను. సడన్గా మా ఊరి పేరు చెప్పాడు, అని లేచాను బ్రహ్మానందం లాగా. సో త్వరగా అన్నీ నా థింగ్స్ గ్రాప్ చేసేసుకుని బ్యాగ్లో పెట్టేసుకుని ఇంకా వచ్చేసాను అనమాట. ఆటోలు చెప్తుంటే ఎంతెంత రేట్లు చెప్తున్నారో అసలు టూ మచ్.
ఎందుకండి ఇంత రేట్ చెప్తున్నారంటే 2 రోజుల ముందే పెంచామండి అంటున్నారు. 2 రోజుల ముందే అంట. ఓడి అమ్మ అనుకుని ఇంకెందుకు వాళ్ళతో డిస్కషన్, లగేజ్ ఎక్కువ ఉంది, త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఇంక ఇచ్చేసాను. యా, ఫైనల్లీ కేమ్ టు హోమ్. సో ఎక్సైటెడ్. అండ్ ప్రతిరోజు ఒక వ్లాగ్ తీస్తాను. స్టే ట్యూన్. హోమ్ టౌన్ సిరీస్ స్టార్ట్స్ నౌ. Day 1. సో వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇప్పుడు తినాలి. మా చెల్లి కోసం ఊతప్పాలు వేస్తుంది. లెట్స్ గో అండ్ సీ. వావ్ చింటూ, నా కోసం ఊతప్పాలు వేస్తుంది మా చెల్లి. ఓ లెట్స్ గో. ఫైనలీ హోమ్ మేడ్ ఫుడ్ యార్. తినేద్దాం. రవ్వ ఇడ్లీ, ఊతప్పం స్పెషల్లీ మేడ్ బై మై సిస్టర్. పనస పొట్టు ఊరగాయ, ఇది కొబ్బరి చట్నీ, మై ఫేవరెట్. సో లెట్స్ ఈట్ నౌ. చాలా డేస్ అయింది హోమ్ మేడ్ ఫుడ్ తిని. అబ్బా సాయిరా, హాయిగా ఉంది. మీరు తినండి. Enjoying. Where have you gone? Why are you taking my video? Belated Happy Valentine's Day. Oh my god. Oh. Thank you, my love. My sister gave me this. Hi చెప్పు. Hello. బాగున్నాయి మమ్మీ ఫ్లవర్స్, సూపర్ అసలు. వెళ్ళి పూజ చేసేసుకో. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఏం చేస్తున్నాను? ఎడిటింగ్ చేస్తున్నాను. మా మమ్మీ పూజ చేసుకుంటున్నారు. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి లాగ్ ఆఫ్ చేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి నేను వేసిన ఊతప్పాలు తిని, తను వేసిన టేస్టీ ఊతప్పాలు తిని ఇంకా అలా కూర్చుని కొద్దిసేపు అమ్మతో జయశ్రీతోటి మా చెల్లి ఇద్దరితో మాట్లాడి అలా ఫన్ క్రియేట్ చేసి కొద్దిసేపు అలా ఇంకా రెస్ట్ తీసుకుందాం అని వెళ్తే రా అని నా స్టోరేజ్ పిలుస్తుంది. అది క్లియర్ చేయాలంటే ముందు నేను ఎడిట్ చేయాలి వీడియోస్. అండ్ మీకు కూడా చెప్పాను కదా రెగ్యులర్గా వీడియోస్ పెడతానని చెప్పి, అందుకనే. సో యాజ్ ప్రామిస్డ్ ఐ విల్ డూ దాట్. మోనిక మాట ఇచ్చిందంటే నెరవేరుస్తుంది. అవునులే, మాట ఇస్తే మోని తప్పదు. షీస్ జస్ట్ మేకింగ్ ఫన్, బట్ మాట ఇచ్చానంటే తప్పను. వెరీ గుడ్ హ్యాబిట్. సో ఇప్పుడు నాకు ఉంది గైస్, అసలు నిన్నైతే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఇంటికి వచ్చాక క్యాన్సిల్ చేసేద్దామని చెప్పాను. బట్ మా మమ్మీ అన్నారు అలా చేయకూడదు, ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుందిలే అని చెప్పి ధైర్యం చెప్పి ఇంకా అనేటప్పటికి నాకు కూడా కొంచెం రిలీఫ్ అనిపించింది. అండ్ నేను లాగ్ ఆఫ్ చేసాక ఇంకా నాకు హెల్త్ అనేది నార్మల్ అయింది. యాక్చువల్లీ చాలా నీరసంగా ఉంది నైట్ షిఫ్ట్ మొదలైనప్పటి నుంచి. అబ్బా నిద్ర లేదు సరిగ్గా నాకు. అండ్ వెంటనే మార్నింగ్ షిఫ్ట్, వీక్కి రొటేషన్ తిప్పేస్తున్నారు ఇలా మా వాళ్ళు. సో ఇప్పుడు ఫైనల్గా ఎడిటింగ్ చేస్తున్నాను. మీ ఊళ్ళో అంటే మన వాళ్ళేనా? గోదావరి. సో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను, వీడియోలు పెడతాను. మీరు ఇప్పుడైతే ఎడిటింగ్ చేసేసి ఇంకా నేను పడుకోవాలి. మధ్యాహ్నం మళ్ళీ వర్క్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ హాస్పిటల్ అంటే ఏం లేదు, జస్ట్ చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవడానికి అంతే. అండ్ దెన్ షాపింగ్ అంట. ఆ తర్వాత సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్, అంటే టుమారో ఎర్లీ మార్నింగ్, అంటే 16th మార్నింగ్ రైట్? యా, 16th ఎర్లీ మార్నింగ్ మేము అన్నవరం వెళ్తున్నాము. మా ఇంటి దగ్గర నుంచి ఐ థింక్ 4 hours జర్నీ ఉంటుంది అనుకుంటా. అక్కడి నుంచి మళ్ళీ రావడానికి 4 hours, 8 hours. అండ్ దర్శనం అయిపోయాక ఇట్లా రేపు డే అంతా కూడా నేను బ్లాగ్ తీస్తాను. Day 2లో వస్తుంది. సో ఇదంతా కూడా Day 1 బ్లాగ్ అనమాట. వెయిట్ ఫర్ దట్ బ్లాగ్. ఎవ్రీడే బ్లాగ్స్ వస్తాయి ఇంటి నుంచి, వెయిట్ చేయండి. షోయింగ్ ఫొటోస్ గైస్.
మా ఇంటికి ఎవరు వచ్చినా సరే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే ముందు నా మెచ్యూర్ ఫంక్షన్ ఫొటోస్ చూపించేస్తుంది మా చెల్లి. దానికి ఎంత ఆనందం అంటే, ఎందుకంటే నేను ఆ టైంలో కొంచెం సన్నగా డిఫరెంట్గా ఉన్నాను. ఐ మీన్ బాగున్నా, బట్ స్టిల్ ఎప్పుడో కదా, చాలా ఇయర్స్ బ్యాక్లో మనం ఎలా ఉంటాం తెలిసిందే కదా. బట్ స్టిల్ అందరికీ చూపిస్తుంది. నాకేమో చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, నేనే కదా అది అని మళ్ళీ కన్విన్స్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ ఫుడ్, వావ్, చాలా డేస్ అయింది తిని. ఆ తర్వాత ఇంకా గోరింటాకు కోయడానికి వెళ్ళాం అనమాట. ఏది ఆ కవర్ చూపించండి. ఓకే, పోయండి. సో కోద్దామని కిందకి వెళ్ళాము. మెల్లమెల్లగా ఒక్కొక్క ఆకు తెంచుతూ ఉంటే ఇంకా ఓనర్ ఆంటీ ఎదురు కొంచెం ఉంది అండ్ ఈ పక్కన కొంచెం ఉంది, ఆవిడే తెచ్చేసారు. అండ్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉండింది ఏంటంటే ఆవు పాప తినేసిందంట, పొట్టిగా అయిపోయింది చెట్టు. సో కొంచెం స్లోగా కోస్తున్నాను. ఇంకా ఆంటీ మొత్తం ఇదంతా ఫిల్లింగ్కి కారణం ఓనర్ ఆంటీ. నేను మా చెల్లి అని కింద అను కొంచెం కోసాము. ఇప్పుడు ఇదంతా తీయాలి, రుబ్బాలి, పెట్టుకోవాలి, అదొక టాస్క్. ఇప్పుడు మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి. ఓకే గైస్, చలో లెట్స్ గో టు షాపింగ్. నేను నిద్ర లేచి నీరసంగా ఉంది, ఇంకా పడుకోవాలని ఉంది. రేపు ఎర్లీ మార్నింగ్ 3:30కి బస్సు ఉంది. ఫస్ట్ బస్సు అంటే 2 గంటలకి లేగాలి. నిద్రపోతే లేపేసింది. ఇప్పుడు అదే కాదు, ఇంకా చాలా చెప్తుంది ఏవో షాపింగ్ అంటే. నాకు తెలిసి ఇప్పుడు 6 o'clock 8 అయింది, 8-9 అయిపోతుంది. ఇంకా గోరింటాకు పెట్టుకోవాలి, తినాలి, పడుకోవాలి, బోల్డ్ ఉన్నాయి పనులు. సరే లెట్స్ డూ ఇట్, లెట్స్ గో. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్ ఉన్నాయంట. 2 కొనండి 5 పెట్టుకెళ్ళండి అంటున్నారు. అక్కడ ఎలా ఉంటాయో, బాగుంటాయో బాగోలేదు అనేది చూసి కొనాలి. దాన్ని బట్టి దీని గురించి వెళ్తున్నాను. నాకు నీరసంగా ఉంది గైస్. హాయ్ గైస్, మా చెల్లికి మంచి బట్టలు దొరకాలని కోరుకోండి. లెట్స్ గో. లాస్ట్ టైం బెంగళూరులో ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఆఫర్స్లో కొనుక్కున్నాను కదా కుర్తీస్ 5. అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నానా, అది ఇక్కడ ఏది ఇక్కడ ఉంది. మా చెల్లి వేసుకుంది కదా ఈ టాప్, ఇది కూడా అని చూపిస్తాను. తడా అండ్ ఇంకా ఉన్నాయి, చూపిస్తాను బ్యాక్ కెమెరా ఆన్ చేసి. ఓకేనా, వీ కేమ్ ఫర్ షాపింగ్, లెట్స్ సీ. ఇప్పుడు డాడీకి ప్యాంట్ షర్ట్ తీసుకుందామని వచ్చాము. ఎప్పుడు మేము తీసుకోలేదు, అంటే డైరెక్ట్గా డాడీ తీసుకుంటారు లేదా అమ్మ తీసుకుంటారు. ఫస్ట్ టైం మేము ఇద్దరమే సెలెక్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఐ థింక్ అవి డాడీకి నచ్చుతాయి అనుకుంటున్నాం. మా డాడీకి కూడా అయిపోయింది షాపింగ్. తినక మాత్రం అస్సలు అవ్వట్లేదు. లేడీస్ ప్రాబ్లం. ఒక్కటే ఎక్స్పెక్ట్ చేశాను మినిమం. బడ్జెట్ చాలా ఎక్కువ అయిందండి ఈసారి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ ద బడ్జెట్. అస్సలు అవ్వదు ఈ అమ్మాయికి షాపింగ్. అమ్మ 8కి వచ్చేస్తామంది. టైం చూడండి అంతే. ఇదిగోండి లాస్ట్ టైం కొనుక్కున్నాను కదా అది, ఇదొకటి లాస్ట్ టైం కొనుక్కున్నది. అండ్ ఇది లెగ్గిన్ తీసుకుందాం అని తెచ్చుకున్నా. ఇప్పుడు అన్నీ ఇక్కడే ఉన్నాయి నేను కొనుక్కున్నా. ఇంటికి వచ్చిన తర్వాత కోవపూరి ఒకటి తినాలని అనుకున్నాను, గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో మా ఇంటి దగ్గరలో ఒక సందులో ఈ కోవపూరి బండి ఉంటుంది అనమాట. ఇంకా చాలా స్వీట్స్ ఉంటాయి. సో అక్కడ నేను తిన్నాను. ఫస్ట్ టేస్ట్ చేసా, తర్వాత నచ్చింది కాబట్టి ఇంకా కొన్ని ప్యాక్ చేయించుకుని ఇంటికి పట్టుకెళ్ళిపోయాను అనమాట. బిఫోర్ టేకింగ్ డెఫినెట్లీ ఐ టేస్ట్ ద స్వీట్స్ అట్ ద షాప్ ఇట్ సెల్ఫ్. బాగుంది. తర్వాత మా చెల్లి ఏవో స్నాక్స్ తింటానంది. పాపం చాలా షాపింగ్ చేసి అలసిపోయింది. సో తనకి ఇప్పించాను. నేను తిందాం అనుకున్నాను, బట్ నాకు స్టమక్ అప్సెట్ ఉందన్నమాట. బెంగళూరు నుండే నాకు కొంచెం ప్రాబ్లం ఉండింది స్టమక్లో, అందుకని వద్దని చెప్పా. బట్ బలవంతంగా తినిపించేసింది నాకైతే. వచ్చింది జంకీ. ఏ జంకీ తిను బాగా. నాకు వద్దే బాబు, నేను బయట ఫుడ్ మానేసాను. వద్దు వద్దు నాకు. వద్దు వద్దు అన్న కూరేసింది. రేపు జర్నీ ఉంది. మై గాడ్ గైస్, కరెక్ట్గా 9 అయిపోతుంది. ఎవరో చెప్పారు 8 o'clock వచ్చేస్తాను వేసేయాలండి. దినేష్ దగ్గర తీయాల్సింది వీడియో. బాగున్నాయి కదా డ్రెస్సెస్ అక్కడ. ఓకే లెట్స్ గో. అండ్ ఇంకా ఉంది షాపింగ్, మిగిలి ఉంది. అబ్బా రేపు మాత్రం 3:30కి లెగాలన్నమాట.
3:30కి లెగాలంటే త్వరగా పడుకోవాలి. బట్ ఇంకా షాపింగ్ లోనే ఉన్నాం గైస్. దిస్ సైడ్ కరెక్ట్గా 9:10 అయింది గైస్. వెళ్ళింది 5 minutes అని చెప్పింది. ఇప్పుడు వచ్చి లోపల నుంచి రాలేదు. దోమలేమో కుట్టేస్తున్నాయి ఫుల్గా. ఇప్పుడు బిల్లింగ్ దగ్గర ఉంది. ఊష్టనకాలు ఉంది కదా, అదే మా చెల్లి లెక్కలు వేస్తుంది అనమాట. ఐ థింక్ ఏం చేసింది బిల్లింగ్. ఇప్పుడు ప్యాకింగ్ తీసుకుని వస్తుంది చూడండి వయ్యారంగా. వయ్యారి బామా నీ హంస నడక. ఏంటే 5 minutes అని ఎంతసేపు నిలబెట్టావు? దోమలు దొబ్బేస్తున్నాయి నాకు. అయితే మరి నువ్వేం చేస్తున్నావు? సర్లే, దోమలు దొబ్బేస్తున్నాయి మరి నాకు. సరే, లెట్స్ గో టు హోమ్ నౌ. ఇంకేమున్నా షాపింగ్ ఉందా బాబో? ఇంకా 10 అయిపోతుంది నాకు తెలుసు. పద పద. చూడండి పిల్లోస్, ఇక్కడ డ్రెస్సులు. అమ్మ ఎంత లగేజ్ పెట్టిందో మా చెల్లి నాకు. చూడండి అమ్మా, ఇంకేమున్నాయి కొన్నాయి. ఫైనలీ బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ హ్యూజ్ షాపింగ్. ఎంత 4.5 hours. 6 o'clock వెళ్తే మా చెల్లి అంది 8 o'clock వచ్చేస్తాం రా అంది. ఇప్పుడు టైం 9:30 అయింది. షాపింగ్ ఒక దండం. చూడండి ఇవన్నీ కొన్నాం. అండ్ అప్కమింగ్ అకేషన్స్ ఉన్నాయి ఇంట్లో, దాని గురించి అన్ని షాపింగ్ చేసాం అనమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇంటికి కొన్నాను. మొన్న నాకు ఫ్యాషన్ ఫ్యాక్టరీలో ఫ్రీ వచ్చాయి. క్వాలిటీ బాగుందని కొన్నాం అనమాట. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ అకేషన్స్ కి కొన్నాము. అండ్ యా, టుమారో వెళ్తున్నాం. టుమారో 3:30 స్టార్ట్ అవ్వాలి. అంటే 2 o'clock లెగాలి. 1.5 hour రెడీ అవ్వాలి. ఎల్లుండే భజన ఉందన్నమాట, సాయిబాబా భజన. ప్లానింగ్ ఏంటంటే హోమ్ టౌన్ కి వచ్చిన తర్వాత చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే అన్నవరం వెళ్తున్నాం రేపు పొద్దున్న, అంటే 16th February. అండ్ 17th వచ్చేసి సాయిబాబా భజన. సో వాటికి ఇవన్నీ కొన్ని ఆల్రెడీ మా మమ్మీ వాళ్ళు షాపింగ్ చేశారు. నిన్నటి నుంచి షాపింగ్ చేస్తున్నట్టున్నారు కదా. నిన్న చేశారు, ఈ రోజు చేశారు, మేము కొన్ని చేసాం. అబ్బా చాలా సేపు పట్టేసింది. యా, బట్ ఎవ్రీథింగ్ ఫర్ us ఓన్లీ. ఇంకా చాలా విషయాలు చెప్తాను మీకు వీడియోలో. స్టే ట్యూన్డ్ అండ్ వెయిట్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. ఇంకా ఫస్ట్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు. ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తా Day 1 అండ్ అక్కడి నుంచి మీకు Day 2, Day 3, Day 4 ఇట్లా వస్తాయి అన్నమాట. చూపించి ఏమేమి తెచ్చాము కూడా చూపించాలా? చూపించు. షాపింగ్ ఏం చేసామనే చూపిస్తాను. ఫస్ట్ ఇది మా చెల్లికి సాయిబాబా భజన అని చెప్పాం కదా, దానికి డ్రెస్ అనమాట. లాంగ్ ఫ్రాక్. బాగుంది కదా. దీని ప్రైస్ గెస్ చేసి కమెంట్స్ లో చెప్పండి, ఓకేనా? బాగుంది చాలా. ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీసుకున్నాం కదా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది మొత్తం. ఆఫర్స్ యాక్చువల్లీ buy 2 get 5 బాగానే పెట్టారు. నాకు కన్ఫ్యూజన్ వచ్చింది ఫస్ట్. అందులో కొన్ని ఆఫర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. buy 2 get 5 లో మాత్రం తీసుకుంటే 60% ఆఫ్ వస్తున్నాయి. మిగిలిన అన్ని కూడా వేరేవి లైక్ 30% ఆఫ్ అలా ఉంది, 50% అంతే. సో ఇది మా డాడీకి తీసుకున్నాం. మా మమ్మీ ఐ థింక్ ఆరెంజ్ పర్పుల్ కట్టుకుంటారు. సో మ్యాచింగ్ అని ఇలా అనుకున్నాం, దొరికింది బానే. ఇది గ్రే ప్యాంట్స్, డార్క్ గ్రే, చాలా బాగుంది. ఇది బ్రాండ్ వచ్చేసి పార్క్ ఎవెన్యూ. వావ్. అండ్ దిస్ ఈస్ స్పార్క్స్. డాడీకి బ్రాండెడ్. అండ్ నెక్స్ట్ ఇది మా చెల్లికి కొన్నాము, రెడ్ కలర్. ఇది టాప్ అన్నమాట ఫ్యాషన్ ఫ్యాక్టరీలో. ఇది కూడా ఆఫర్ లోనే ఉంది. ఇది యాక్చువల్ గా 1000 rupees ప్రైస్. సో మాకు ఆఫర్ లో 540కి వచ్చింది. ఇది సేమ్ మీరు గుర్తుపడితే ఇలాంటిది నేను ఒక వీడియోలో వేసుకున్నాను. అంటే నేను ఫ్యాషన్ ఫ్యాక్టరీలో తీసుకున్నప్పుడు ఎల్లో ఉంది కదా, ఇది కూడా టాప్. అండ్ నెక్స్ట్ అంతే కదా, ఇవన్నీ కూడా భజనకే. ఇవి గ్లాసెస్ అండ్ ఇవి టీ గ్లాసెస్. ఇవి ప్లేట్స్, నాస్తా, సారీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్. అక్కడ నార్త్ ఇండియన్ అట్లా ఉన్నారు, నాస్తా అనేటప్పుడు నాకు అది వచ్చేస్తుంది. ఇవి ఇంకా చాలా ఉన్నాయి కొన్నావి, ఇప్పుడు అంతా చూపించలేం. వచ్చినప్పుడు అన్ని పెడుతున్నా చూడరు కానీ. అండ్ నెక్స్ట్ ఇవి సైజెస్ పట్టుకెళ్ళాం. నాకు లెగ్గిన్ ఒకటి తీసుకున్నాను. ఇది దొరకలేదు నాకు, బెంగళూరు ట్రై చేశాను. అంటే ఎగ్జాక్ట్ కలర్ మ్యాచింగ్ దొరకలేదు, ఇక్కడ దొరికింది ఫైనల్ గా. తినేసిన అన్ని దొరుకుతాయి. సో బాగుంది ఇది కూడా. అంతే గైస్, స్టే ట్యూన్. రేపటి నుంచి వీడియోస్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని క్లోత్స్ ఉన్నాయంటే ఇవన్నీ మడత పెట్టాలి ఇప్పుడు నేనే. లెట్స్ ఫోల్డ్ ద క్లోత్స్. హాయ్ గాయ్స్, టైం కరెక్ట్గా 11:30 PM. ఇప్పుడు నేనేమో ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. ఇందాక వరకు కొన్ని వర్క్స్ ఉంటే అవి ఫినిష్ చేస్తాను. బట్టలన్నీ సర్దా. అండ్ ఈరోజు తెచ్చిన ట్రాలీలో బట్టలన్నీ కూడా తీసి మా షెల్ఫ్లో సర్దాను అనమాట. అండ్ దెన్
ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. స్కిన్ డ్యామేజ్ అయింది కొంచెం, సో న్యాచురల్ ఫేస్ ప్యాక్. డ్యామేజ్ అంటే లైక్ ఏమో నాకు కొంచెం పింపుల్స్ లా కనిపిస్తుంది, అందుకనే పెట్టేసా వెంటనే. నాకు కొంచెం డిఫరెన్స్ తెలిసిన వెంటనే పెట్టేస్తాను. రెగ్యులర్గా పెట్టుకుంటాను, బట్ ఏమన్నా ఇంకొంచెం బ్యాడ్గా అనిపిస్తే ఇమీడియట్లీ అప్లై చేస్తా. సో యాక్చువల్లీ ఐ వాంట్ టు స్లీప్ ఎర్లీ, బట్ ఇంత టైం అయిపోయింది. ఏమైనా అకేషన్స్ ఉంటే ఆబ్వియస్లీ అంతే అవుతుంది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ మా డాడీ పడుకుని పోయారు. మా మమ్మీ పాపం ఇంకా ఇప్పుడే యూటెన్సిల్స్ అన్ని క్లీన్ చేస్తారు, ఇప్పుడు క్లీనింగ్ ఏదో చేస్తున్నారు. షీఈ్ ఆల్సో సో బిజీ. అండ్ మా చెల్లి చూడండి ఏం చేస్తుందో. గోరింటాకు పూసింది కొమ్మ లేకుండా. నేను పెట్టుకోవాలి, బట్ ఏంటంటే నాకు అంత ఓపిక లేదు. ఫేస్ పెట్టుకోవడానికి ఓపిక ఉంది. సరిపోదు, కొంచెమే కోసం. యాక్చువల్లీ సరిపోద్ది అనుకున్నాం, బట్ స్టిల్ సరిపోలేదు అనమాట. అందుకు రేపు పొద్దున్న పెట్టుకుంటాను. ఎల్లుండి భజన ఉంది కదా, ఇప్పుడు బిఫోర్ 12:15 కల్లా పడుకోవాలనుకుంటున్నాను. 12:15 AM కల్లా పడుకుని పోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ ఆరేలోపు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కూడా ఫినిష్ చేసేసి ఇంకా బాత్ చేసేసి హాయిగా పడుకుని పోయి ఒక 4 గంటల వరకు ఫుల్గా పడుకుని ఇంకా లేచేసి అన్నవరంకి వెళ్ళిపోతాం. సో స్టే ట్యూన్డ్. అట్లు జైలువి పెట్టుకుంది ఫైనల్గా. ఇంకోటి రేపు నేను పెట్టాలంట ఈ చేతికి. లే పెట్టిందోబే. ఐ హోప్ మీ అందరికీ కూడా హోమ్ టౌన్ సిరీస్లో Day 1 నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా కంటిన్యూషన్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. చాలామంది సంక్రాంతికి ఇంటికి ఎందుకు వెళ్ళలేదని అడిగారని చెప్పాను కదా మీకు వేరే వీడియోస్లో. సో ఇప్పుడు మీకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇంకా వీడియోస్ కంటిన్యూగా చూడండి, అప్పుడు ఎందుకు వెళ్ళలేదని ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఈ ఫిబ్రవరిలో జరిగే అకేషన్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఆస్పీషియస్ యాజ్ వెల్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూడబోతున్నారు హోమ్ టౌన్ సిరీస్ Day 2 వ్లాగ్. మేము అన్నవరం వెళ్ళాము. అసలు అన్నవరం ఎందుకు వెళ్ళాము అండ్ మా ఊరి నుంచి అన్నవరం ఎన్ని అవర్స్ పడుతుంది, ఆ రోజంతా ఏం చేసాం అనేది నేను క్లియర్గా ఆ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చాలామందికి అన్నవరం అంటే ఇష్టం కదా, సో డోంట్ మిస్ ద వ్లాగ్. ఇట్ విల్ బీ వెరీ ట్రెడిషనల్, ఫన్నీ, everything. So wait and watch for the next episode, Hometown series Day 2. Until then, take care. Bye bye. This is Monica Shana signing off.